7 బిల్లులకు గవర్నర్ ఆమోదం. వర్సిటీలుగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, 4 టిమ్స్ ఆసుపత్రులకు నిమ్స్ హోదా. మున్సిపాలిటీలో కోఆప్టెడ్ మెంబర్ల పెంపు. ములుగు ఇక మున్సిపాలిటీ అట. 3 పంచాయతీలుగా భద్రాచలం. మైనార్టీ కమిషన్లో జైన్లకు చోటు. దాదాపు 2 ఏళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనకు అప్పటి గవర్నర్ తమిళిసైకి మధ్య తలెత్తిన వ్యక్తిగత స్పర్ధ కారణంగా అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందిన 10 బిల్లులు రాజ్భవన్లో చిక్కుకుపోయాయి. ఆ బిల్లుల పరిష్కారం కోసం గవర్నర్ను కలిసే ప్రయత్నం చేయడానికి బదులు కేసీఆర్ న్యాయమార్గాన్ని ఎంచుకొని హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిండు. న్యాయస్థానాల సూచన మేరకు అప్పటి గవర్నర్ కార్యాలయం 2023 ఏప్రిల్లో 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. మిగతా 7 బిల్లులు పరిశీలన పేరుతో పెండింగ్లో పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని గవర్నర్ను ఒప్పించడంతో ఇప్పుడు ఆ 7 బిల్లులకు మోక్షం లభించింది. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నదట. ఆ బిల్లులో ప్రధానమైనది ఏంటంటే గత గవర్నర్తో వివాదానికి కారణమైన ప్రైవేటు వర్సిటీల బిల్లు. గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో గురునానక్, శ్రీనిధి, మరికొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వర్సిటీ గుర్తింపు లభించక వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమైందట. ఎందుకయ్యా నీకు రోజు యాడ్స్ ఇస్తారా వీళ్ళంతా? ఏం అగమ్యగోచరం అండి? ఒక అకాడమిక్ ఇయర్ కోల్పోయారు పాపం వాళ్ళ పిల్లలు. గురునానక్ యూనివర్సిటీలో వాడు వితౌట్ యూనివర్సిటీకి పర్మిషన్ రాకముందే ఈ గురునానక్ అండ్ శ్రీనిధి 2 కాలేజీలు, ఇది గురునానక్ ఏమో అటానమస్ అనుకుంటా, శ్రీనిధి కూడా అదే కావచ్చు. సో ఈ రెండు కాలేజెస్ అసలు వాడు అసెంబ్లీలో బిల్లు పెట్టడం ఆలస్యం, వీడు అడ్మిషన్స్ తీసుకున్నాడు. వేల మంది విద్యార్థులు కోట్ల రూపాయలు కట్టి నష్టపోయారు. వాళ్ళ అకాడమిక్ ఇయర్నే కోల్పోయే సిచ్యువేషన్ వచ్చింది. మరి ఏం చేసిన తర్వాత తెలియదు. వాడిని అరెస్ట్ చేసి లోపలేయాల్సింది పోయి వాడు కేటీఆర్కి సంబంధించిన మనిషి. ఏది? గురునానక్ అండ్ శ్రీనిధి ఇద్దరు. మరి ఈ గవర్నమెంట్ ఆ బిల్లుల కట్ట ఆమోదం తెలిపిందట. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారండి? క్రిమినల్ కేసులు పెట్టి లోపల పడేయాల. ఇప్పుడు ఆ బిల్లుకు ఓకే చెప్పిరట. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏంది, కథ ఏంది? గవర్నమెంట్ యూనివర్సిటీకి ఒక్కసారి ఒక ముఖ్యమంత్రి గట్ట పోయిరావయ్యా జరిసేపు, గా ఠాగూర్ ఆడిటోరియంలో ఓయుకు పోయి గా విద్యార్థులతో మాట్లాడి జరిసేపు, కాకతీయకు పోయి మాట్లాడు. కనీసం ఒక అడుగు అటువైపు పడినట్టయితే కనబడతలేదు. ఏమైనా ఏ లీడర్ నెట్ట గుంజాలి, ఎవరు నెట్టేయాలి, ఏడ కండవా కప్పాలి, ఈ రాజకీయం తప్ప ప్రజలు, నిరుద్యోగము, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు ఈ ఆలోచన మనకు వస్తలేదు. ఏమనంటే ఆ పెన్షన్ ఎట్టియాలి, ఇది ఎట్టియాలి, ఇదే అసలు ఎజెండా ఏంది? రాష్ట్రం డెవలప్ అవ్వడానికి ఒకవైపున సంక్షేమాన్ని చూస్తూ అభివృద్ధి దిశగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాని మీద మాత్రం క్లారిటీ లేదు. ప్రైవేట్ హాస్పిటల్ల ఫీజులు ఏమైనా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారా? లక్షలు రక్తం తాగుతున్నాయి కాలేజీలు, స్కూల్ అన్నీ కూడా. ఇప్పుడు గతంలో పెండింగ్లో ఉన్న బిల్లుకి ఇలా ఆమోదం తెప్పిరట. కేసీఆర్ తెచ్చిండు ఒక బిల్లు ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి. మరి ఆ స్టూడెంట్స్ది ఏమైందండి ఇష్యూ? వారిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం తన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందని అప్పటి గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం లభించడంతో ఆ కళాశాలలన్నింటికీ ఎక్కడుంది ఇది వార్త? 13th యూనివర్సిటీ హోదా లభించిందట. మరో ముఖ్యమైన బిల్లు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు. పాత చట్టం ప్రకారం మున్సిపాలిటీల్లో 2, కార్పొరేషన్లలో 4 కోఆప్టెడ్ సభ్యులను నియమించుకోవచ్చు. కొత్త చట్టం ప్రకారం వీళ్ళకి అదనంగా ప్రత్యేక పరిజ్ఞానం, విశేష అనుభవం కలిగిన వారిని మున్సిపాలిటీల్లో 2, కార్పొరేషన్లలో 6 వరకు నియమించుకోవచ్చు. దాంతోపాటు ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ మరో సవరణ చేశారు. దాంతోపాటు హైదరాబాద్ కార్పొరేషన్ ఓటర్ల జాబితాను జనవరితో పాటు ఏప్రిల్, మే నెలల్లో కూడా సవరించి పబ్లిష్ చేసేందుకు అనుమతించారట. పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణ కూడా ఆమోదించారట. అందులో భాగంగా భద్రాచలాన్ని 3 మేజర్ గ్రామ పంచాయతీలుగా విభజించబోతున్నారట. మొదట మున్సిపాలిటీగా మార్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నించగా షెడ్యూల్డ్ ఏరియా కావడంతో గవర్నర్ ఆమోదం తెలపలే. దాంతో ఆ ఆలోచన విరమించుకొని 2 పంచాయతీలుగా విభజించే ప్రయత్నం చేసింది. చివరకు భద్రాచలం, సీతారాం నగరం, శాంతినగర్ గ్రామ పంచాయతీలుగా విభజిస్తూ చేసిన సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. టిమ్స్ పేరుతో రాజధాని నగరానికి నలువైపులా నిర్మిస్తున్న 4 ఆసుపత్రులకు నిమ్స్, ఎయిమ్స్ మాదిరిగా స్వయం ప్రతిపత్తి హోదా దక్కబోతున్నది. ఈ మేరకు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.